టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యూట్యూబ్కి సంబంధించి మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఆ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ట్రిక్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూట్యూబ్ సంబంధించి మనకు ఎంతగానో ఉపయోగపడే ఆ యూస్ఫుల్ ట్రిక్ ఏంటనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించి ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియో కానీ ఆడియో కానీ వింటున్నాను లేదా చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు నేను వీడియో చూస్తాను. ఓకే, ఈ వీడియో అనేది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, మీకు కొద్దిగా వాల్యూమ్ పెంచి కూడా చూపిస్తాను. ఓకే, వీడియో అనేది రన్ అవుతుంది ఇప్పుడు. సో మనకి ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో ఫేస్బుక్ మెసేజ్ కానీ లేకపోతే ఇంకా వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, మనము నోటిఫికేషన్లోకి వెళ్ళి డైరెక్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ చేయవలసి వస్తుంది. మనకు వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకు యూట్యూబ్ అనేది కట్ అవుతుంది. వాట్సాప్లో మళ్ళీ మన పని అయిపోయాక మనం యూట్యూబ్ మళ్ళీ తిరిగి ఇట్లా స్విచ్ చేసుకొని యూట్యూబ్లో వీడియో అనేది చూడవలసి వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. అలాగని రెండు పనులు అయితే ఒకేసారి అయితే చేయలేము. యూట్యూబ్ వీడియో చూస్తూనే మనం వాట్సాప్లో చాటింగ్ అయితే చేయలేము. కానీ నేను చెప్పబోయే ఇప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్లో నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఇలా యూట్యూబ్ వీడియో చూస్తూనే అండ్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా మిగతా పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు వీడియో అయితే ప్లే అవుతుంది కదా మీకు. సో ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియో చూస్తున్నప్పుడు బయటికి రావాలనుకుంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. వన్స్ మీరు దానిపై ట్యాప్ చేశాక మీకు కింద ఇక్కడ ఆడియో పాకెట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకునేసరికి మీకు ఇక్కడ స్మాల్ విండోలో యూట్యూబ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అక్కడ యూట్యూబ్లో వీడియో కానీ ఆడియో కానీ చూస్తూనే చూసారు ఫ్రెండ్స్, వీడియో అనేది ప్లే అవుతూనే ఉంది. మనం ఇక్కడ నుంచి వాట్సాప్లో పని చేసుకోవచ్చు అండ్ లేదంటే ఫేస్బుక్ వాడుకోవచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్, ఏది కావాలన్నా చేసుకోవచ్చు. రెండు ఒకేసారి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ యూజ్ చేసుకొని. దీని సైజు కావాల్సి కూడా మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లేదంటే మనం తక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఈ విధంగా ఈ యాప్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఈ యాప్ యూజ్ చేసి మనము యూట్యూబ్లో వీడియోలు చూస్తూనే మిగతా పనులు కూడా చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మీద ఏది కావాలన్నది రెండు పనులు ఒకేసారి అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.